चलो लेट्स स्टार्ट. अरे ऑयल ऑयल ఓకే తర్వాత చెప్తా. ఇప్పుడు వద్దు, సౌండ్ అవుతుంది. రూమ్ ఓనర్స్ వాళ్ళందరూ పడుకురు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే పిచ్చి దొబ్బుతుంది, నిద్ర రావట్లేదు. ఫస్ట్ మెయిన్ పాయింట్ నిద్ర రాదు. ఇప్పుడు కాఫీ కావాలి. ఇప్పుడు మాకి మైండ్ తొబ్బి అట్లా వెళ్తున్నాం అనమాట. ఏడిగా మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర దగ్గర 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పెద్ద స్టంట్. ఇట్లా 2-3 సార్లు జరిగింది, కానీ ఇప్పుడు బ్లాగ్ తీస్తున్నాం. చలో ఓకే స్టార్టా. స్టార్ట్. గుడ్ నైట్. స్టంట్స్ చేయాలి అప్పుడప్పుడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే ఇప్పుడు ఎంత అవుతుంది రా? 12:15 అవుతుంది ఎగ్జాక్ట్లీ. చలో స్టంట్స్ గోనా బి క్రేజీ. ఆయిల్ పెట్టుకున్నా. రేపు టెంపుల్కి వెళ్ళాలి. ఆయిల్ పెట్టుకున్నా. చలో పట్టుకో. ఫోటో దింపు. మ్యూజిక్ పెట్టినాం. మాస్క్ రెడీ. ఇప్పుడు చలో అప్పు రెడీ. పట్టుకో. ఇది ఒకసారి కొద్దిసేపు పట్టుకో. ఇట్లా దూరంగా ట్రాక్ చేద్దాం మనం. మనల్ని రికార్డ్ చేస్తుంది. చలో ఆఫ్ చేయి. ఇప్పుడైతే రెడ్ కలర్ బటన్ వద్దు. గింబుల్ కొద్దిగా సతాయిస్తుంది వ్లాగ్ తీద్దామంటే. దమ్ చేస్తుంది మామూలుకి. పట్టుకోరా అంటే పట్టుకొని వస్తలే. ఇట్లా పట్టుకో. చెయ్యి ఇట్లా పట్టుకో. 2 చేతులు పట్టుకో. హగ్ చేసుకో. చలో చలి విపరీతంగా పెడుతుంది, అయినా మేము వెళ్తున్నాం. ఓకే క్రేజీ ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఇట్లా మీ ఫ్రెండ్స్తో పోండి, ఫన్నీ ఉంటుంది. వాడు కానీ రేపు పొద్దున రూమ్లో వండుకున్నాడు. వాడు కానీ రేపు పొద్దున మేము ఇదంతా చేసినాంరా అంటే వానికి కాలుతుంది. వానికి అంటే మేము నైట్ అవుట్స్ అంటే వానికి కూడా ఇష్టమే. చలి విపరీతంగా పెడుతుంది, కానీ మేము దొబ్బేస్తున్నాం అన్నమాట. వాడు వండుకుండు. ఇట్రా రేపు మిడ్ ఎగ్జామ్ ఉంది. స్టంట్ చేస్తున్నాం. రేపు మిడ్ ఎగ్జామ్ విషయం పక్కన పెడితే రేపు పొద్దున నేను 4 గంటలకి వెళ్ళాలి గుడికి. అన్న కాల్ చేసిండు. రేపు 9:30 దాకా మ్యాక్సిమం గుడి దగ్గర ఉండి మళ్ళీ నేను కాలేజ్కి రావాలి. చదవలే, నిజంగా చెప్తున్నా. అసలు ఆన్సర్స్ వచ్చినాయి, పంపించారు, కానీ చదవలే. ఇది పెద్ద స్టంట్ అనమాట. చలి మాత్రం విపరీతంగా పెడుతుంది. ఇప్పుడు ఎవరైనా పోలీసు వాళ్ళు చూడాలి, కానీ అందరూ ఇంతకుముందు ఒకసారి పోలీసు వాళ్ళు పట్టుకురు. నైట్ ఒక 12 అవుతుంది. పోలీసు వాళ్ళు పట్టుకురు. 12 కూడా కాదురా, 12:30, 1 అవుతుంది. పోలీసు వాళ్ళు పట్టుకురు. పెట్రోల్ పోసుకుందామంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడేమో పరిస్థితి సిచ్యువేషన్ ఓకే. వెనక ట్రక్ వస్తుంది. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఏడిగా అంటే కాఫీ సార్ నిద్ర వస్తుంది, కాఫీ తాగని పోతున్నాము అంటే ఏడికి పోతున్నారు అని అనేసి అంటే, సార్ నల్గొండలో ఏడా చూసినా కాఫీ దొరకలేదు, ఛాయ్ దొరకలేదు, మద్రాస్ ఫిల్టర్ కాఫీ పోతున్నాం. అరే ఎవడైనా ఛాయ్ తాగని 30 కిలోమీటర్లు పోతారా రా అంటుండు. సార్ మేము పోతాం సార్, ప్లీజ్ ఏమనకండి. ట్రిపుల్ రైడ్ ఉండే, అయినా వాళ్ళు అర్థం చేసుకున్నారు మా సిచ్యువేషన్. రోడ్ల పై పెట్టాలా, మీరు తాగి రాననేసి అన్నాడు. సార్ మీరు పెట్టుకోండి, మేమైతే అసలు తాగలేదు, ఒకవేళ మీరు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి అన్నాం. మేము కాన్ఫిడెంట్ ఉండే, ఎందుకంటే మేము తాగలేదు. సరే జాగ్రత్త, మళ్ళా కనిపించొద్దు అది అని చెప్పిండు. సరే సార్ అని చెప్పేసి చెప్పినాం. ఓకే ఇది వెల్కమ్ నల్గొండ. ఎగ్జాక్ట్లీ ఈడ దుమ్ము ఎంత వస్తుంది అంటే దానమ్మ ఎక్కడ లేని దుమ్ము అంతా ఈడనే ఉంటుంది.
అడుగుతాడు లేపు. అది ఈడ పెట్రోల్ బంక్ ఓపెన్ ఉంది. చలో అన్నలు వేస్తాడో లేవడో చూద్దాం. ఇది పెద్ద స్టంట్. బండ్ల పెట్రోల్ కూడా లిమిటెడ్. పెట్రోల్ లేదా చూద్దాం వెళ్తుందేమో చూద్దాం. ముందర ఉందేమో చూద్దాం. ఇది నేషనల్ హైవే కాబట్టి ఉంటుంది మ్యాక్సిమం. ముందర పెట్రోల్ బంక్స్ ఉన్నాయి చాలా. చలో లెట్స్ సీ. దీనమ్మ దీనికేమో రోగం అయింది రా గింబల్కి. ఓకే, నల్గొండలు ఉన్నోళ్ళు అందరూ పక్కాగా క్యాప్స్ వేర్ చేయాలి. ఎందుకంటే ఈ డస్ట్ వల్ల ఆ దుమ్ము మొత్తం నేను ఎత్తులనే క్యారీ అవుతుంది. స్నానం చేస్తే ఇట్లా వాటర్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి, క్వింటల్ దుమ్ము. పొద్దున మేము కాలేజ్ పోయే టైంలో అయితే నలంద అండ్ వెంకటేశ్వర ఫార్మసీ కాలేజ్ వాళ్ళు క్యాప్స్ పక్కా వేయాలి ఈ కాలేజ్ టైంలో అండ్ ఈవినింగ్ టైంలో. ఈ దుమ్ము మొత్తం ఈ వెల్కమ్ నల్గొండలో ఇక్కడ కన్స్ట్రక్షన్, హైవే కన్స్ట్రక్షన్, ఆ దుమ్ము మొత్తం నెత్తి మీద పడుతుంది. హెయిర్ ఫాల్, ఈ నల్గొండ వాటర్ ప్రాబ్లం తెలిసింది. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వాటర్లో. ఈ హాస్టల్లో వాళ్ళకైతే ఇక చెప్పనవసరం లేదు. ఇక వాళ్ళ ఈ వాటర్ ఎట్లనో వాడితే అట్లుంటాయి. కేరింగ్ ఉంటారు, అంతేనా? స్కిన్ డ్యామేజ్ ఉంటుంది ఏదో ఒక పరంగా. స్కిన్ దొబ్బే ఉంటుంది. స్కిన్ కేర్ రొటీన్ వాడాలి అందరూ. నేను వాడుతున్నా. ఓకే, చూస్తారా స్కిన్ ఎంత స్మూత్ ఉంది. లైట్ ఉంది, లైట్ లేకున్నా ఓకే స్మూతే అనిపిస్తుంది. నేను స్కిన్ కేర్ రొటీన్ వాడతా. ఇక వీడు కూడా వాడతాడు. ఫేస్ వాష్ ఒకటే వాడతాడు, సన్ స్క్రీన్ వాడాడు. వాటికి ఓపెన్ పోర్స్ ఉన్నాయి కొద్దిగా, వాటి సెన్సిటివ్ స్కిన్ అన్నమాట. చాలా చాయ్ తాగుదాం. ఫైనల్లీ రీచ్. ఇదేదో మధ్యలో కొత్తగా పడ్డది హోటల్, వింటేజ్ కెఫే. వింటేజ్ హోటల్ అండ్ కెఫే అంట. చలో, విపరీతంగా చలి పెడుతుంది. నేను ఏదో స్టంట్ అనుకున్నా కానీ పెద్ద స్టంటే అయింది. అయిపోయింది అనుకున్నా. ఈరోజు ముక్కులకేనే రసం కారుతుంది. పక్క అవుట్. రేపు సర్ది అవుతుంది. ఎగ్జామ్ విషయం పక్కన పెడితే సర్ది మాత్రం విపరీతంగా. ఇగో మన గుర్రం. ఈ బైక్ ఉంటే కథం ఇక బ్యాచులర్ లైఫ్ ఉన్న ఎంజాయ్ ఇవ్వనుకుంటుంది. దిస్ ఈజ్ ద హోటల్. ఓకే, చూపిస్తా. వింటేజ్ హోటల్ అండ్ దిస్ ఈజ్ మై గుర్రం. దిస్ ఈజ్ పాన్ మహల్ వింటేజ్ కెఫే. దిస్ ఈజ్ బాయ్. హాయ్ చెప్తున్నా. తీసుకో, ఏదో ఒకటి ఆర్డర్ చేయొచ్చు. ఓకే, ఏం తినిపిస్తున్నావు చెప్పు. ఏదో ఒకటి చెప్పరా ఆర్డర్. కాఫీ, టీ. అరే స్పెషల్ టీ. हाँ, कितना? 20 40 बिस्किट्स दो उस्मानिया. दो बिस्किट्स दो 4 3 20 रुपये. संडे नो डाइट. డైటింగ్ బ్రేక్ చేస్తా. ఇప్పుడప్పుడు ఇట్లాంటి పనులు చేయాలి, కిక్ వస్తుంది విపరీతంగా. అసలు మామూలుగా చలి పెడతలేదు. అమ్మ ఏం లేదు, ఖాళీ ఉన్నాం, నిద్ర వస్తలేదు నాకు. నేనేమనుకున్నా అంటే ఓకే ఒక గంట సేపు చదివి పడుకుందాం, నాకు ఎట్లాగో నిద్ర రాదు. ఇగో నిద్ర లేకపోవడం వల్ల 2 months నుంచి డార్క్ సర్కిల్స్ కూడా వచ్చినాయి. అందుకోసమే నిద్ర రావడానికి జిమ్ పోతున్నా, హెల్దీ ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్తున్నా. నిద్ర కొన్ని రోజులు వర్క్ ప్రెషరు అదంతా ఓకే, దానివల్ల నిద్ర దొరికింది. మధ్యలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గినాయి, డిప్రెషన్ కూడా తగ్గిపోయింది. మళ్ళీ ఈ మధ్యలో స్టార్ట్ అయింది. రాసిన స్టోరీ సినిమా తీయలేకపోతున్నానే అని ఒక డిప్రెషన్ మొదలైంది. ఓకే, అది ఇప్పుడు క్యారీ చేస్తున్నా, కానీ తీస్తా పక్క. సినిమా అనేది నా లైఫ్లో ఒక పార్ట్. అంతే, సినిమా లేకపోతే నేను లేను.
అది మాత్రం పక్కా తెలుసు. తీస్తా, పక్కా సినిమా తీస్తా. స్టోరీ రెడీ ఉంది. మా ఎడిటర్ కొద్దిగా బిజీ ఉన్నాడు. కొద్దిగా క్రిస్మస్ అయ్యేదాకా వాడు కొద్దిగా బిజీ. తర్వాత ఒక 20 రోజులు డేట్స్ అడిగి మనకి సినిమా తీయడం స్టార్ట్ చేస్తా. ఆపను, నిద్ర కూడా పోను. అంటే కమిట్మెంట్ అనమాట. సినిమా పట్ల నాకున్న కమిట్మెంట్ డోటై తీస్తే సినిమా తీయాలి అంతే. ఇక ఒక పని స్టార్ట్ కాకపోతే ఓకే, ఒకవేళ స్టార్ట్ అయిందంటే దాన్ని వదిలిపెట్టాను. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని తీయాల్సిందే అంతే. అది దానికి ఉన్న కమిట్మెంట్ అనమాట. నా వర్క్ పట్ల నాకున్న కమిట్మెంట్ లేకపోతే నువ్వు లైఫ్లో ఏ పని కూడా చేయవు. ఎవరైనా సరే యూ షుడ్ సాక్రిఫైస్ అనేది ముఖ్యం అన్నమాట. కొన్ని కావాలనుకుంటే కొన్ని వదిలేయాలి. టైంని సాక్రిఫైస్ చేయాలి. నీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, వాటి కోసం కొన్ని సాక్రిఫైస్ చేయాలి. ఓకే, అన్న ఛాయ్ వచ్చేసింది, ఛాయ్ తీసుకుందాం. కూర్చుందాం, దా కూర్చుందాం. वेलकम टू विंटेज कैफे. चाय तो मिल गया, अब पीने का मौका है. चल पी लेंगे. హిందీ రాదు, నేర్చుకుంటా. వస్తుంది కానీ వస్తుంది. ఇంకా అర్థమే కాదు. చలో కూర్చొని టీ తాగుతూ ముచ్చడేనా. These chais, these are biscuits. ये हम है, ये हमारा फ्रेंड है. इधर चाय है, इधर बिस्किट है. हम अब चाय पी ले रहे. स्टंट అనమాట. ఓకే, లెట్స్ డ్రింక్ చాయ్. రివ్యూ ఇద్దాం. నేను ఎంత చాయ్ లవర్ అంటే ఇప్పుడు అంత దూరమేనా, ఓన్లీ బికాజ్ ఆఫ్ జిమ్. ఓకే, ఆఫ్టర్ లాంగ్ టైం చాయ్ బాగుంది, తీగ ఉంది. ఓకే, చాయ్ బాగుంది, వర్త్. ఈ నైట్ స్టంట్ చేసి ఇంత రిస్క్ తీసుకొని చాయ్ కోసం చాయ్ బంద్ చేసిన. ఏదో నా మూడ్ మంచిగా ఉండి నేను మంచిగా వినే ఓపిక ఉండి నా స్టోరీస్ అన్నీ చెప్తుండా, వీడు వింటుండు. తీరా ఎందుకు ఆగుతున్నావు ఇంత మంచి స్టోరీస్ రాసుకొని అనేసి అంటుండు. ఏడికన్నా పోదామన్నాడు. ఇప్పుడు ఎందుకు బ్రో, నాకు తెలుసు ఇప్పుడు ఏడ కాఫీ దొరకదు, నల్గొండల టీ దొరకదు, మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఓన్లీ ద ఆప్షన్ అంటే మద్రాస్ ఫిల్టర్ కాఫీ. దేవుడు ఇంకా కొద్దిగా డెస్టినీని దగ్గరగా చేసిండు. వింటేజ్ హోటల్ అని ఇప్పుడే కొత్తగా పడ్డది. దానివల్ల బతికినాం విపరీతంగా. చలి మాత్రం మామూలుగా లేదు, వణుకు కుడుతుంది బండి మీద. నడిపేది నేను బ్రో, నువ్వు కాదు. నీ అమ్మ నవ్వుతున్నావు. నడిపేది నేను. ఇంకా నాకు సుక్కలు కనిపిస్తున్నాయి. ఇంకా ఇది వేసుకొచ్చి నయమైంది. సచ్చినాం జరసేపు. థ్యాంక్స్ చేయాలి అప్పుడప్పుడు. ఇవే మెమరీస్ అన్నమాట. అంటే ఇట్లాంటివి చేసినాము, కానీ ఇది కొద్దిగా బాగుంటుంది. ఇట్లాంటి కొద్దిగా మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఐఫోన్ ఎందుకంటే అందుకే మెమరీస్ని కొద్దిగా క్లారిటీగా రికార్డ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక గింబుల్ ఉంటే ఇంకా కొద్దిగా వితౌట్ ఇండిపెండెంట్గా నీ అంతలో నువ్వే రికార్డ్ చేసుకోవచ్చు. ఓన్ మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. చలో, ఐఫోన్ ఉన్న వాళ్ళందరూ గింబుల్ కొనుక్కోండి, ఓన్ మెమరీస్ క్రియేట్ చేసుకోండి. ఫ్రెండ్ లేకపోతే ఫోన్ ఉంది, నంబర్ ఉంది, కాల్ కొట్టు, ఇట్లా గింబుల్ పెట్టు, మాట్లాడు. చలో, మెమరీస్ విత్ ఫ్రెండ్స్.
మంచి కోడ్ చెప్పాలా, గుర్తొస్తుంది. చలో, గుర్తొస్తలేదు. ఓకే, గుర్తొచ్చినప్పుడు మళ్ళీ రికార్డ్ చేసి చెప్తా. ఇప్పుడే బ్రెయిన్లో ఒక లైన్ రాసి చెప్తా, వెంటనే చెప్తా. ఒక 2 minutes టైం కావాలి. ఐఎమ్ పాజింగ్ ద వీడియో. ఓకే, ఒక మోటివేషనల్ లైన్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఒక లైన్ అయితే వచ్చింది, రైజ్ అయింది. రైటర్స్ అంటే ఒక రైటర్గా ఒక సినిమాటిక్ మైండ్ ఉంది కాబట్టి నాకు ప్రతి దగ్గర లైన్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. ఒక చిన్న లైన్, ఎఫర్ట్స్ ఆర్ ఆల్వేస్ వర్ది బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే తీసుకుందాం, స్టోరీస్ చెప్తున్నా, ఫ్రెండ్స్కి ఒక మూమెంట్ కలిగింది, ఛాయ్ తాగుదాం అనుకున్నాం, ఒక్క మినిట్ కూడా ఆలోచించలేదు, ఎఫర్ట్ పెట్టేసినాం అంతే. బండి స్టార్ట్ చేసినాం, బిల్డింగ్ మీద నుంచి పైనకి దిగినాం, బండి స్టార్ట్ చేసి గింబుల్ పట్టుకున్నాం, మెమరీ క్రియేట్ చేయాలనుకున్నాం. ఎట్ ద సేమ్ టైం మెమరీ క్రియేట్ అయింది, ఛాయ్ తాగినాం, ఒక కొత్త టేస్ట్ని ఛాయ్ తాగినాం, కొత్త టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేసినాం, ఒక మంచి మెమరీ లైఫ్లో క్రియేట్ చేసుకోగలిగినాం. అది డ్రీమ్ అనుకుంటే, అది గోల్ అనుకుంటే, ఇది డెస్టినీ. చేరుకున్నాం, ఛాయ్ తాగినాం. లైఫ్ కూడా అంతే. నా లైఫ్లో చూసుకుందాం, సినిమా ఫస్ట్ ప్రయారిటీ, ఎవ్రీథింగ్, అన్నిటికంటే కూడా ఫస్ట్ సినిమా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైఫ్లో నేను ఏం గుర్తుంటా అంటే ఫస్ట్ సినిమానే, నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ అనుకో. ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న అండ్ మా అమ్మ సైడ్ వాళ్ళు, అండ్ ఎవరైతే నన్ను మా ఫ్యామిలీని లోలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా ఎమోషనల్గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళు అంతే. ఎఫర్ట్స్ అనేటివి ఆల్వేస్ వర్ది. ఫస్ట్ నీ గోల్ అనుకో, వాటిని చేజ్ చేసే దారిలో ఎన్ని ఎఫర్ట్స్, ఎన్ని టఫ్ టైమ్స్ నేను ఫేస్ చేస్తావో దానికి పెట్టే ఎఫర్ట్సే లాస్ట్లో నీకు డెస్టినీ చేరుకున్నాక కనిపిస్తాయి అన్నమాట. నీ కళ్ళ ముందు ఇట్లా కనిపిస్తాయి, ఇట్లా సినిమాటిక్లా కనిపిస్తాయి. చేజ్ చేయడం మొదలెట్టండి. లైఫ్ ఈజ్ ఎ రేస్ బ్రో, రన్ రన్ రన్. ఈ లైన్ మాత్రం మర్చిపోను, ఆల్వేస్ రన్ అవుతుంటుంది నా మైండ్లో. లైఫ్ ఈజ్ ఎ రేస్, రన్ రన్ రన్. చేజ్ చేస్తున్నాడు నీ డ్రీమ్స్ కోసం, పక్కా సక్సీడ్ అవుతావు. ఓకే, రిజల్ట్స్ నువ్వు రిజల్ట్స్ రావని ముందే అనుకున్నావు అనుకో, అది నీ గుడ్డితనం. ఇంకొకటి ఉండదు, అంతకంటే ఫెయిల్యూర్ లైఫ్లో ఇంకొకటి ఉండదు. ఫస్ట్ నువ్వు వర్క్ స్టార్ట్ చేయి, నీ డ్రీమ్స్ వైపు చేజ్ చేయడం మొదలుపెట్టు. రిజల్ట్స్ రాకపోతే అయిపోయింది, నీ లోపల శక్తి అయిపోయింది, దీని గురించి ఫైట్ చేయాలని అనుకుంటే సెకండ్ ఆప్షన్ ఉంటుంది కదా, దాని వైపు వెళ్ళిపో. ఫస్ట్ నువ్వు దానికి చేరుకోలేనని, అది పెద్ద డ్రీమ్ అని చెప్పి నువ్వు సాక్రిఫైస్ చేసినావు అనుకో నీ ఎఫర్ట్స్ని, అంతకంటే ఫెయిల్యూర్ ఇంకొకటి ఉండదు. ఫస్ట్ ఎఫర్ట్ పెట్టకపోవడమే పెద్ద ఫెయిల్యూర్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. నువ్వు ట్రై చేయి, తర్వాత రిజల్ట్స్ రాకపోతే తర్వాత వేరేది ఆలోచించు. ఫస్ట్ ఎఫర్ట్స్ పెట్టు, చేజ్ యువర్ డ్రీమ్స్. బాయ్. కోట్ బాగుంటే షేర్